తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మానసిక ఆందోళన కొంత తగ్గే అవకాశం కనబడుతోంది. ఆర్థిక స్థితి కూడా గతం కన్నా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. స్థాన చలనాలు కావచ్చు లేదా ప్రమోషన్స్ కావచ్చు, ధనానికి సంబంధించి కీర్తికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశం మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, పాలు పేదలకు దానం చేయండి. పాల ప్యాకెట్లు కొనడం కానీ లేదా పాలను కానీ పేదవాళ్ళకి మాత్రమే, అంటే మీ అందుబాటులో ఉన్న వాళ్ళు కానీ, మీరు వెడుతున్నప్పుడు ఎవరైనా పేదలు కనబడితే దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, నీలి రంగు. ఈ 2 రంగు వస్త్రాలను ధరించి ఏ పని చేసుకున్నా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీలో ధైర్యము, సాహసము, తర్వాత మీ పేరు ప్రతిష్టలు పెరగడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఏ ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు జరిగేది ఇదే. అయితే కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. స్థాన చలనాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజీ కూడా గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ప్యాకేజీ పెరిగే అవకాశాలు. దీనితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి రావచ్చు, లేదా ధనము ఎక్కడి నుంచి, అంటే మీకు గతంలో ప్రయత్నం చేసి వదిలేసింది కావచ్చు, లేదా మీ దాయాదుల దగ్గర నుంచి కావచ్చు, ధనము వచ్చే అవకాశాలు, లేదా ధన రూపేణ ఇతరత్ర ఆస్తి రావడం కానీ, ఇలా ఏదో ఒక అంశంలో మీకు కలిసి వచ్చేటట్టుగా ఈరోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేసి సూర్య గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు నారింజ రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కొత్త ఒప్పందాలు సంతకం చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మళ్ళా చెప్తున్నాను, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా దేని మీదైనా సంతకం చెయ్యాలి అంటే అవి అగ్రిమెంట్లు కావచ్చు, మామూలు పేపర్లు కావచ్చు, స్టాంప్ పేపర్లు కావచ్చు, రిజిస్ట్రేషన్ పేపర్లు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఈరోజు సంతకాలు చేసేటప్పుడు చాలా కాషియస్గా ఉండండి. అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. తప్పదు అని అనుకుంటే కనుక మీ కులదైవాన్ని కానీ ఇష్టదైవాన్ని కానీ ప్రార్థన చేసుకుని బయటకు వెళ్లే ప్రయత్నం చేయండి. మానసిక ప్రశాంతత కోసము దైవధ్యానం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉంది. సాధ్యమైనంత వరకు పోస్ట్ పోన్ చేయగలిగితే ప్రయాణాలు పోస్ట్ పోన్ చేయండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా స్తోత్రం చదవడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏదైనా పని మీద వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించుకోవచ్చు.